మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% విఏ మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. అమ్మ ఆ బంధంలో ఉండే మాధుర్యాన్ని తెలిపేందుకు పదాలు తక్కువే. కానీ కుంచెకు పదురు పెట్టి మనోప్రపంచంలో ఉన్న ఆమె రూపాన్ని వీక్షిస్తే కళ్ళ ముందు కదలాడేది ప్రకృతి రూపమే. ప్రకృతిలో తల్లి ప్రేమ అంటూ ఓ కళాకారుడు అమ్మతనం, ప్రకృతి గొప్పదనం తెలియజేస్తున్నారు. మాతృ దినోత్సవానికి పురస్కరించుకుని హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖన ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాకారులు తమ ప్రతిభతో సమాజానికి సందేశాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సిరంశెట్టి ఆనందరావు ఒకరు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామం. 30 ఏళ్లుగా తన కుంచెతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీస్తున్నారు. ఆక్రిలిక్, ఆయిల్, క్యాన్వాస్ పెయింటింగ్స్ వేయడంలో ఆనందరావు మేటి. వేసే ప్రతి చిత్రం సందేశాత్మకంగా గీయడం ఆయన ప్రత్యేకత. మాతృ దినోత్సవం సందర్భంగా ఈసారి ప్రకృతి, తల్లి ప్రేమలో అనే సందేశాత్మక చిత్రాలతో హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ గ్యాలరీలో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సిరంశెట్టి ఆనందరావు తెలిపారు. ఆనంద్ అనే కుంచెతో ఎన్నో చిత్రాలు వేయటం జరిగింది. ప్రకృతి తల్లి ప్రేమలో అనే థీమ్ మీద ఇటు ప్రకృతిని తల్లిని మమేకం చేస్తూ ఎన్నో చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు వేసి ఇక్కడ మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం జరిగింది. ఎంతోమంది గ్యాలరీని తిలకించి అభినందించడం, మెచ్చుకోవడం జరిగింది. ఇటు ఆయిల్ పెయింటింగ్స్, అక్రిలిక్ పెయింటింగ్స్, మిక్స్డ్ మీడియా, ప్రతి పెయింటింగ్ కూడా అన్ని కొత్త కొత్త థీమ్తో ఆలోచించి చేయడం జరిగింది. ఇవి ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ చూసి అభినందించి మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త థీమ్స్తో ప్రజలకు ఒక సందేశాత్మక చిత్రాలు వేసి అవే నాకు అవార్డ్స్గా భావించుకుంటా. ఇంకా మనం సందేశాత్మక చిత్రాలు వేస్తే అవార్డ్స్ ఆటోమేటిక్గా అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకృతి, బుద్ధుడు, తెలంగాణ పండుగలు, స్వాతంత్ర సమరయోధుల ముఖ చిత్రాలతో గీసిన దేశ చిత్రపటం, మాతృత్వపు మాధుర్యం, మహిళల గొప్పదనం తెలియజేసేలా గీసిన కళా చిత్రాలు ఆహుతులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ను తిలకించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వీక్షకులు చెబుతున్నారు. ప్రతి చిత్రం ఎంతో సందేశాత్మకంగా ఉందని తెలిపారు. how we are treating mother nature and how mother nature is important to us. Like ये बहुत अच्छा experience था. It's very peaceful here to wait and look at the pictures, and like we'll really try to visit other exhibitions also जहाँ पे ऐसा like रहता है. It's very good. Just come and visit and just experience the colors, the beauty of nature, and the experience how mother nature should be, or mother son ka love we can see in these pictures very beautifully. So yeah, very well done by Anand, and it was a very good experience. Thank you. ఈ ఆర్ట్ గ్యాలరీ ఎట్లా తెలిసిందంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎవరో మా ఫ్రెండ్ పంపిస్తే చూద్దామని వచ్చినాం. అండ్ ఇక్కడికి వచ్చినాక నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా అన్నిటికంటే నాకు మంచిగా నచ్చిన పెయింటింగ్ బుద్ధది. ఎందుకంటే మేము 12th ఉన్నప్పుడు హిస్టరీ చదువుతున్నప్పుడు సేమ్ మేము టెక్స్ట్ బుక్స్లో ఎట్లా చూసినాం ఎగ్జాక్ట్ అట్లనే ప్రింట్ తీసినట్టు వేసినారు నాకు. అందుకని అది బాగా నచ్చింది. జస్ట్ పెయింటింగ్ లాగానే కాకుండా మనం ఫీల్ అండ్ టచ్ చాలా రియలిస్టిక్గా ఉంది. మన ఇండియన్ మ్యాప్లో చూస్తే ప్రతి డిస్టిక్ ఒక అక్కడ ఫేమస్ టెంపుల్ కానీ ఫేమస్ ప్లేస్ కానీ చిన్న పెయింటింగ్లోనే ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రకృతిని, మాతృత్వాన్ని ఒకే చోట కలగలిపి తీర్చిదిద్దిన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ సోమవారంతో ముగియనుంది.
ప్రకృతి రమణీయత, అమ్మతనంలోని కమ్మదనం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగింటి ఆడపడుచు అందచందాలు తన కుంచెతో చిత్రాలుగా మలిచారు ఆనంద్ శిరం శెట్టి. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తే ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు మరిన్ని చేపట్టేందుకు ముందుకు వస్తానని అంటున్నారు ఆనంద్ శిరం శెట్టి. కెమెరామెన్ రమేష్తో విజయ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.